చూడండి 73 కీర్తన తీసారా? 25, 26 వచనాలు చదువుకుందాం. పాత నిబంధన పేజ్ నంబర్ 490. మైకుందామాడ చదువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలో ఇది ఏది నాకు అక్కరలేదు. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును. కొంచెం మెల్లగా చదవమ్మా, కొంచెం నిదానం చదువు. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును. అట్లా చదవాల, విభాగించి చదవాల. చూడండి, దేవుడు నిత్యము, దేవుడు ఎల్లప్పుడూ నా హృదయానికి ఆశ్రయ దుర్గము. చూడండి 25వ వచనంలో దావీదు భక్తుడు, చూడండి, రాజు ఉండి, ఇజ్రాయేల్ దేశానికి రాజు, ఇజ్రాయేల్కి గొప్ప రాజు సౌలు తర్వాత. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు. చూడండి, ఆయన కుటుంబం ఉంది, ఆయన సైన్యం ఉంది. ఆయన ఒక మాట అంటే దండు దిగుతుంది. మంత్రులు కొన్ని వేల మందిని, ఒక్కోడు వేల మందిని, 1000 మందిని, 2000 మందిని చంపేంత బలవంతులు దావీదు సైన్యంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఉన్న మంత్రులు, సైనికులు, రాజ్యము, రాజసింహాసనము, కుటుంబము, కొడుకు, భార్య అందరూ ఉన్నా కూడా నీవు తప్ప నాకు ఎవరు లేరు అని అంటున్నాడు. అసలు ఆ మాట అర్థమేంటి అంటే, దావీదు పిచ్చోడా? మతిపోయిందా దావీదుకి? కాదు. అసలు ఒరిజినల్ రిలేషన్షిప్ ఏంటంటే తల్లిదండ్రి, భార్య భర్తలు, అన్నదమ్ముడు, ఇది కాదు ఒరిజినల్ రిలేషన్షిప్ అంటే. ఒరిజినల్ రిలేషన్షిప్ అంటే దేవునిది నాది, లేదా దేవునిది నీది. మనిషితో దేవునికి ఉండే సహవాసము లేదా సంబంధము, అది ఒరిజినల్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో మోసం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు. అందుకనే ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారంటే నీలాంటోడు ఈ లోకంలో, నా కుటుంబంలోను, నా సైన్యంలోను, నా దేశంలోను, నా స్నేహితుల్లోనూ ఎవ్వడు లేదు. అందుకనే దావీదు భక్తుడు అన్నాడు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది, ధన్యత. చూడండి, ఇంకా ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కరలేదు. చూడండి, దావీదు చాలా మందిని గమనిస్తున్నాడు. దేవుడు అంటే భక్తి భయం లేకుండా ఉండే ప్రజలను చూస్తున్నాడు. అంటే దేవుడు అంటే భక్తి భయము లేకుండా ఉండే వాళ్ళు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఈ లోకంలో. కానీ దేవుణ్ణి అమితంగా ప్రేమించే భక్తుడు శ్రమలు పాలవుతున్నాడు, హింసలు, బాధలు, కష్టాలు ఎదుర్కొంటున్నాడు. సో దావీదు గమనిస్తున్నాడు, ఏంటి జీవితం, ఏంటి ఈ ప్రపంచం, ఏంటి ఈ మనుషులేంటి. దేవుని నమ్ముకున్న వాళ్ళు శ్రమలు అనుభవిస్తున్నాడు. దేవుడు అంటే భయం భక్తి లేకుండా విచ్చలవిడిగా జీవించే వాళ్ళు ఆనందంగా ఉన్నారేంటి అని గమనిస్తున్నాడు ఆయన. అందరూ వాక్యం వింటున్నారమ్మా? వాక్యం వినండి దయచేసి. చూడండి, దేవుడు అంటే భయం భక్తి లేని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ దేవుడు అంటే భయం భక్తి విధేయత ఆరాధన చేస్తున్నారు. నేను మాత్రము శ్రమ పడుతున్నాను. ఎందుకు ఇలా అని ఆయన ప్రశ్నిస్తూ, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. చూడండి 26వ వచనంలో ఆ రెవల్యూషన్ ఉంది. నా శరీరము
నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము. చూడండి, దేవుడు అంటే భయము భక్తి లేని వాడు, దేవుడు అంటే భయం భక్తి ఉన్న రెండు గుంపులు లేదా రెండు రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటే భయం భక్తి లేని వాడు ఎంజాయ్ చేస్తాడు, జీవిస్తాడు, కానీ మనకు ఒకటి ఉండదు. ఏది? చూడండి 26 వచనం, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా. చూడండి, మన శరీరము మన హృదయము క్షీణించిపోతుంది ఒకరోజు, కానీ దేవుడు నిత్యము నా హృదయానికి ఆశ్రయదుర్గము. చూడండి, దేవుడు అంటే భక్తి లేని వాడికి ఒకటి లేదు. ఏంటంటే తన హృదయానికి నిత్యమైన ఆశ్రయ దుర్గము ఒకడు లేడు. లోకంలో బ్రతికే వానికి దేవుల్లో ఉన్న వానికి తేడా ఏంటంటే వానికి ఆధారం లేదు, వానికి దిక్కు లేదు, వానికి జవాబు లేదు. వాడు చనిపోతే ఎటు వెళ్తాడో వానికి తెలియదు. కానీ దావీదుకు నాకు నిత్యము దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు అనే రెవల్యూషన్ వచ్చింది. సో చూడండి ఏమంటున్నాడు ఆయన. 26 వచనం, 25 వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు. చూడండి, మనం అనగలుగుతామా ఈరోజు ఈ మాట? మీలో ఎంతమంది అంటారు ఆ మాట? నాకు ఈ లోకంలో దేవుడు తప్ప ఇంకెవ్వడు లేడు అనే మాట మీలో ఎంతమంది అనగలుగుతారు? మీరు భక్తిలో ఆ స్థాయికి వచ్చారా? మీరు ప్రార్థనలో, విశ్వాసంలో, క్రైస్తవ జీవితంలో ఆ స్థాయికి రావాలి. ఏ స్థాయికి? ఈ లోకంలో నా దేవుడు తప్ప నాకు ఎవడు లేడు అనే స్థాయికి రావాలి. చూడండి, ఏ అనుభవంలోకి వచ్చాడు ఆయన తప్ప నాకు ఇంకెవ్వరు లేరు అనే స్థాయికి మనం రావాలి. ఇంకా ముందుకు వెళ్తాం. చూడండి 27 వచనం, నిన్ను విసర్జించువారు నశించెదరు. చూడండి 26వ వచనంలో ఒక లైన్ ఉంది, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గము స్వాస్థ్యము. దేవుడు ఎవరంట? తన ఆస్తి, తన రాజ్యము, తన కుటుంబము, తన అధికారము, తన ధనము, తన ఆస్తి తన స్వాస్థ్యం కాదంట. ఎవరంట తన ఆస్తి, తన స్వాస్థ్యము, తన భాగము? దేవుడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? మనకేమనిపిస్తుంది అంటే ఈ లోకంలో మనుషులకి ఈ మాట ఎంత వెర్రితనంగా, ఎంత పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాడు. దేవుడు 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 అంటే ఏమొస్తుంది? ఈ లోకంలో సంపాదన ముఖ్యం, ఈ లోకంలో ఆస్తులు ముఖ్యం కదా, ఈ లోకంలో అందచందాలు, ఐశ్వర్యము ఇది ముఖ్యం కదా. దావీదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? వీళ్ళందరూ గమనించండి, బైబిల్లో సొలొమోను, దావీదు, పౌలు వీళ్ళందరూ ఎందుకు క్రీస్తు మాత్రమే, ఎందుకు దేవుడు తప్ప నాకు ఎవరు లేడు, నా మట్టుకైతే బ్రతుకున్న క్రీస్తు, షాపైతే లాభం అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే లోకంలో అన్ని రుచి చూశారు వారు. లోకంలో అన్ని రుచి చూసి ధనాన్ని రుచి చూశారు, అధికారాన్ని రుచి చూశారు. లోకంలో అనుభవించాల్సినట్టు అన్ని అనుభవించి దేవుని పాదాల దగ్గర పడి మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవుణ్ణి తెలుసుకొని అప్పుడు చెప్తున్నారు, నీవు తప్ప నాకు ఆశ్రయదుర్గము, నీవు తప్ప నాకు స్వాస్థ్యం ఇంకెవ్వరు లేడు. ఆ స్థాయికి మనం రావాలి. నీవు తప్ప నాకు ఎవరు లేరు. చూడండి ఇంకా 42వ కీర్తన, 42వ కీర్తన 1వ వచనం 2వ వచనం చదువుతాం. చూడండి భక్తులు ఏమని మాట్లాడుతున్నారంటే 42వ కీర్తన 1వ వచనం 473 పేజ్ నెంబర్.
నీటి వాడలో బాధపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణం నీ కొరకు దృష్టిపడుతున్నది. చదవండి ఎవరన్నా, చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నేను ఎందుకు చాలా మెల్లిగా చదువుతున్నానంటే, మనము వచనాలు తొందరగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ మీనింగ్ మనకి దొరకదు. ఒక్కో మాట ఎంత అర్థం ఉంటుందంటే చూడండి, దేవా నీ కొరకు. చూడండి, దేవుడు అనే ఆకలి, దేవుడు అనే తృష్ణ, దేవుడు అనే ఆకలి, దేవుడు అనే తృష్ణ మన హృదయాల్లో చచ్చిపోయింది ఈరోజు. చూడండి, ఈ భక్తుని ఎందుకు నీవు తప్ప నాకు ఎవరు లేరు ఆకాశమందు 73 కీర్తనలో ఈ భక్తులు ఎందుకు దేవా నీవంటే నాకు ఆశ, నీవంటే నాకు ఆకలి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అంటే, మనకు తెలియంది ఈ లోకము ఇప్పుడు దేని కొరికైతే పరిగెడుతుందో, ఈ లోకంలో ఉండే మనుషులు దేని కొరికైతే పరిగెడుతున్నారో వాటిని అన్నిటినీ వీళ్ళు విడిచి పెంటతో సమానం. చూడండి, అపోస్తుడైన పౌలు, మరలా ఇటుకు వద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 3 చూడండి. మూడో అధ్యాయము 10వ వచనం అనుకుంటాం. ఏ విధము చేతనైనను 3వ అధ్యాయం 10వ వచనం ఫిలిప్పీ పత్రిక. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును. చూడండి, ఆయన ఏ విధము చేతైనా, ఎట్లయినా సరే, ఎలాగైనా సరే, కన్నీళ్ళైనా, కష్టమైనా, కరువైనా, ఖడ్గమైనా, బాధ అయినా, హింస అయినా, నాకు తిన్నికి ఉన్నా లేకున్నా నేను క్రీస్తుని తెలుసుకోవాలి. చూడండి, ఇంకా ముందుకేమంటున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును తెలుసుకుని నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగొట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. సమస్తం అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉండే మనుషులు దేని వెనకైతే పరిగెడుతున్నారో, ఈ లోకంలో ఉండే మనుషులందరూ దేవుని పక్కన పెట్టి దేని గురించి పరిగెడుతున్నారో దాన్ని అంతటిని ఎలా అంటున్నాడంటే పెంట అంటే కచరా లేదా చెత్త, దుమ్ము, ధూళి. అలా ఎందుకు మాట్లాడుతున్నారు భక్తులు అంటే దేవిని ఒక పక్కన పెట్టుకొని ఈ లోకంలో ఉండే ధనము, స్నేహితులు, బంధువులు, అందము, ఆస్తి, ఐశ్వర్యము, సుఖము, భోగము అన్నిటినీ పెడితే వాళ్ళు ఇది మురికి, ఇది నిత్య జీవం. వాళ్ళు క్రీస్తును ఏ స్థాయిలో చూశారు చూడండి. క్రీస్తు తప్ప నా మట్టుకైతే చూడండి 1:21 ఫిలిప్పీ పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మనం ఎప్పుడైనా గమనించామా? చూడండి, మనకి దేవుడు అంటే ఆకలి లేనంత వరకు
దేవుడు అంటే తృష్ణ లేనంత వరకు ఆయన మనకు దొరకడు. దేవుడిని ఆకలి, దేవుడిని తృష్ణ మనలో లేకపోతే మనకు దొరకదు. మనం ఏమైపోయామంటే ఈరోజు అసలు మన హృదయంలో దేవుడు ఉండే స్థానంలో ఏదో తెలియని పాపము, ఏదో తెలియని శక్తి, ఏదో తెలియని అవిశ్వాసం, తెలియని భక్తిహీనత, తెలియని అవిధేయత, చులకన. దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే ఆసక్తి లేదు. అందుకని పాతవి గతించిన సమస్తము క్రొత్త వాయువు. ఈ పాత హృదయానికి దేవుడంటే ఇష్టం లేదు. ఈ హృదయానికి అందుకనే హృదయం అన్నిటికంటే చెడ్డది. ఎందుకు మన హృదయం దేవుడిని ఆకలి కొనడం లేదు, దేవుడిని వెతకడం లేదంటే మన హృదయానికి దేవుడు అంటే ఇష్టం లేదు. మన హృదయానికి దేవుని తెలుసుకోవాలి, దేవుని వెతకాలి, దేవునితో సహవాసం చేయాలి. మన మనసుకి ఎంతసేపు ఈ లోకంలోనే తినాలి, అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని హృదయానికి ఉంటుంది. మన మనసు గలిబిలి బిజీగా ఉంటుంది. కానీ మనం దేవునికి చోటు ఇవ్వము. దేవుడిని ఆకలి లేదు, అది మనం గమనించడం లేదు. మన హృదయంలో మనం పరీక్షించుకోవడం లేదు. ఎందుకు ఈ భక్తులందరూ దేవుడు తప్ప నాకు ఎవరు లేరు, నా మాట కదా పెట్టుకుంటే క్రీస్తు దేవుడు అని ఎందుకు అంటున్నారు? మనం గ్రహించాలి. దేవుడని ఆకలి మనలో ఉండాలి, దేవుడని తప్పిక మనలో ఉండాలి. చూడండి, ఇంకా ముందుకెళ్దాము. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మాతో కూడా 1వ అధ్యాయము 3వ వచనం, పేజ్ నంబర్ 221, కొత్త నిబంధన 221 పేజ్ నంబర్. చదువు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూడండి, మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉన్నది. చూడండి, సహవాసం, దేవునితో సంబంధం. దావీదుకు దేవునితో సంబంధం ఉంది, అందుకని దేవుడని ఆకలి ఆయనకుంది. ఈరోజు దేవునితో మనకు సంబంధం లేదు కాబట్టి దేవుడని ఆకలి మనలో లేదు. మీలో ఎంతమంది దేవునితో సంబంధం చెప్పగలరా? నాకు చేతులు తెచ్చి చూపిస్తారా? దేవునితో నాకు సంబంధం ఉంది. చూడండి, ఎందుకు ఆయన మనల్ని సృష్టించాడు, ఈ లోకంలో ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు అపోస్తలులు క్రీస్తు సంఘం నిమిత్తమై ప్రాణాలు అర్పించారు, ఎందుకు బైబిల్, ఎందుకు చర్చి, ఎందుకు వాక్య ప్రకటన చేయాలి? టు డూ ఫెలోషిప్ విత్ ద లార్డ్, ఆయనతో సహవాసం చేయాలి. ఎందుకు దేవుడు మనుషుని భూమి మీద ఎందుకు సృష్టించాడు అంటే యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆయన నా మహిమ కోసం, నా కోసం, నాతో వాళ్ళు ఉండాలి కదా. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా
ఆత్మీయ అనుభవమే నీలో నేనుందుకే నాలో నీ ముందుకే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్మని అభిషేకము ఎందుకు మనం రక్తంలో కడగబడ్డాం, ఎందుకు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఆయన మనలో ఉండాలి, మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. మీరు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొచ్చు చూపించండి. బాగైతండి, నేనేం కొట్టలేదు. చాలా మంది ఇక్కడ 2 3 చిన్నాను కూడా చిన్నాను చేయట్లేదు. నువ్వు కూడా తీసుకున్నావు కదా. చూడండి ఎంతమంది తీసుకున్నారు కదా బాప్తిస్మము. అంటే మీరు ఏం చేయబడినాక యేసు రక్తంలో 2 పాటలు ఏం పాడాను, నీ రక్తం గురించి కడుగబడింది. మరి ఆయనలో నువ్వు కడుగబడితే నీలో ఆయనలో నీవు ఉండాలి. కరెక్టా కదమ్మా? వాక్యం నువ్వు క్రీస్తులో బాప్తిసం పొందితే నీలో ఎవరు ఉండాలి? మరి ఉన్నాడా లేదా? నీలో క్రీస్తు ఉంటే నీ ఆశలు ఎలా ఉంటాయి, నీ పనులు ఎలా ఉంటాయి, నీ క్రియలు ఎలా ఉంటాయి, నీ మాటలు ఎలా ఉంటాయి, నీ సంబంధాలు ఎలా ఉంటాయి, నీ సహవాసం ఎవరితో ఉంటుంది? తేడా మనుషులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయవు కదా. క్రీస్తు ఆత్మ నీలో ఉంటే, క్రీస్తు నీలో ఉంటే పరిశుద్ధులతో సహవాసం చేస్తావు కదా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అనుగ్రహించి లోక మర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో క్రీస్తు నీలో ఉండాలి. ఎంతమంది చెప్పారు బాప్తిసం పొందారంటే, కానీ దేవునితో సంబంధం ఉందా లేదంటే బాప్తిసం పొందిన ఒక్కరు కూడా చేయట్లేదు. చూడండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. నేను మీకు పోయిన వారం చెప్పాను, మీరు రొట్టెలో చేయి వేస్తే పరలోకం రాదు, ద్రాక్షరసం తాగితే పరిశుద్ధులు కాదు, రొట్టె తీసుకుంటే పరిశుద్ధులు కాదు, దేవునితో సహవాసం చేస్తేనే పరిశుద్ధులు అవుతారు, దేవునితో సహవాసం చేస్తేనే నిత్య జీవం, దేవునితో సహవాసం చేస్తేనే నిత్య జీవం. చూడండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎవరైనా చూడండి సహవాసం, నా దేవునికి పరిశుద్ధతకి, నాతో దేవునితో ఉండే సంబంధానికి స్త్రీ అయినా పురుషుడైనా
వేరుగా తేడా కనిపిస్తే నేను దూరం అయిపోతాను. నా ఆత్మీయ జీవితానికి నాకు దేవునికి మధ్యలో ఎవరైనా వస్తే వ్యక్తి వారిలో నాకుండే ఆత్మీయత ప్రార్థన వారిలో లేకపోతే ఆ వ్యక్తి నుంచి నేను దూరం అయిపోతాను. ఎంత బాధ అయినా ఉండి, ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఉండి, ఎంత క్లోజ్ గా అయినా ఉండి మనం దూరం చేసుకోవాలి. అందుకనే ఇహలోక బంధాలు మరచి నీ హృదయమేను పిలచి ఇహలోక బంధాలు మరచి నీ హృదయమేను పిలచి ఎవరికి తెలియని చూడండి, అలా నీ మనసు అయిపోవాలి, నీ వైఖరి అయిపోవాలి, నీ ఆలోచనలు అయిపోవాలి. దేవునితో సంబంధం లేని వ్యక్తిని లేదా ఏ పర్సన్, నీ ఫ్రెండ్ అయినా ఎవరైనా కూడా దేవునితో సంబంధం లేని వ్యక్తితో నువ్వు సహవాసం చేయలేవు, క్లోజ్ గా ఉండలేవు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు క్రీస్తు బిడ్డవైతే ఆ ఎదుటగా ఉండే వ్యక్తి దేవుని సంబంధం కాదు పసిగట్టేసి నీ ఆత్మీయ జీవితము, నీ భక్తి జీవితము, నీ విశ్వాస జీవితం చెడిపోతుందంటే ఆ వ్యక్తి నుంచి దూరంగా అయిపోవాలి. మనం అలా జాగ్రత్త పడాలి. చూడండి, నేను కూడా చాలా సార్లు దేవునికి దూరంగా అడుగులు వేయాలన్నప్పుడు నా అడుగులు ఆయన సరి చేశాడు. నన్ను ఎప్పుడు దేవుడు పాపంలో పడనివ్వలేదు. నా అడుగులు పాదాలు కాపాడుతూ వస్తున్నాడు. నేను ఎంత ఇరుక్కుందామన్నా ఇరుక్కునేవాడు. ఎందుకంటే ఈ హృదయంలో నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, అయ్యా నేను ఎప్పుడు నీకు దూరంగా బ్రతకూడదు, నా హృదయం నా మనస్సు ఎప్పుడు నీకు దూరం అయిపోకూడదు, నీలోనే ఉండాలి, నీతోనే ఉండాలి. ఇది ప్రార్థనకే ఆ జవాబు. చాలా మంది నేను వయసులో ఉన్నా కదా, పెళ్లి చేసుకోవాలి, నా వయసు అయిపోతుంది, ఈమె దేవుని చిత్తంలో ఉందేమో, ఫ్రెండ్షిప్ చేసి వాట్సాప్ లో మాట్లాడేది. నాకు అనిపించింది దేవుడు అందులో నన్ను పడనివ్వడు. ఆ వ్యక్తికి నా మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు. దేవుడు తెలుసు ఎవరు కావాలని నాకు. సో అలా అన్నమాట. నేను చాలా మందిని అనుకున్నాను, ఈ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నారేమో, అందుకని సహవాసం చేయాలి, పెళ్లి చేసుకోవాలి. ఇలా నేను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా నా పాదాలు కాపాడుతూ ఆయన వస్తున్నాడు. సో అది మన దేవుడు. ఎందుకు అలా నన్ను కాపాడుతున్నాడంటే పాపంలో పడిపోలేవుగా, నా హృదయంలో ఆయన అంటే ప్రేమ ఉంది కాబట్టి. కొంచెము నీ హృదయంలో ఆయన అంటే ప్రేమ ఉంటే నిన్ను ఏ పాపంలోనూ, ఏ అక్రమ సంబంధంలో, ఏ చెడు సంబంధంలో నేను పడనివ్వడు. అది మన దేవుడు, అది మన దేవుని నమ్మకత్వం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకుంటే నాకు భయం లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకుంటే నాకు భయం లేదయ్యా. నేను నమ్మదగిన వాడు కాకపోయినా మై గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. మా దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు అలాంటి దేవుడు ఉన్నాడు మనకి. ఆయనతో సహవాసం చేయండి, ఆయనతో నిత్య జీవాన్ని మీరు అనుభవిస్తారు. ఆయన ఒక్కడే కావాలి. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరనే మాట, అనే ఆశ, ధ్యాస, తపన, తాపత్రయం నీది కావాలి. నువ్వు దేవుడిని అలా ప్రేమించాలి. దేవుడి కొంతమంది దీవించి ఆశీర్వదించిన ప్రార్థించుకుంటాం.
ప్రార్థించుకుందాం. సమయం పోతుంది, ప్రభు వల్ల ఉంది. ప్రార్థించుకుందాం. చూడండి, ప్రార్థించుకుందాం. అరుణమ్మ ప్రార్థన చేస్తుంది. చేయమా. స్తోత్రం 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 స్తోత్రం